తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలియవస్తోంది. ఈ ఘటనపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్, ఈవో మధ్య వాగ్వాదం దిగింది. దీంతో వారిని సీఎం చంద్రబాబు మందలించినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఏదైతే ధర్మకర్తల మండలి సమావేశం, అంటే ప్రధానంగా కేవలం ఈ మొన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అత్యవసర సమావేశం నిర్వహించాలని చెప్పేసి బోర్డు సభ్యులు కోరడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తిరుమల అన్నమయ్య భవన్ లో 4 గంటలకి సమావేశం ప్రారంభం కానున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి పరిహారానికి సంబంధించి ఈ బోర్డులో తీర్మానం చేయనున్నట్టయితే తెలుస్తోంది. మరోవైపు మృతుల స్వగ్రామాలైనటువంటి ఆ ప్రాంతాలకి స్వయంగా ఈ సభ్యులే వెళ్లి పరిహారం అందజేయాలనే ఆలోచనలో కూడా టీటీడీ బోర్డు ఉన్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు సీఎం ఆదేశాలతో మిగతా రోజులు, అంటే ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి 3 రోజులు టోకన్లు కేటాయించినటువంటి టీటీడీ మరి మిగతా 7 రోజులకి సంబంధించి టోకన్లు కేటాయించాల్సింది. దానికి సంబంధించి 13 నుంచి 19వ తేదీ వరకు మిగిలినటువంటి 7 రోజులకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శన్ టోకెన్ల గురించి కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మన జరిగినటువంటి తొక్కిసలాట సంఘటన కావచ్చు, మరోవైపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీదుగా ప్రధానంగా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే సీఎం తో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో సైతం ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇటు టీటీడీ ఈఓ జె శ్యామలరావు ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదం చేసుకోవడం కూడా ఒక చర్చనాంశంగా మారిన పరిస్థితి ఉంది. దానిపై కూడా ప్రధానంగా ఇక్కడ చర్చలకు రానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అధికారుల పనితీరుపై ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, మరోవైపు కొన్ని ప్రాంతాలు అంటే గత 20 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇటు టీటీడీ చైర్మన్ కావచ్చు, మరోవైపు టీటీడీ ఈవో, అదనపు ఈవో, అంటే ఎవరి పాటికి వారు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆయా ప్రాంతాల భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ఇటువంటి తొక్కిసలాట జరిగి ఇంత సంఘటన జరిగితే కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ముఖ్యంగా బిఆర్ నాయుడు అధ్యక్షుడు ఏదైతే బోర్డు సభ్యులు ఈ రోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మొదట ఆయన క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఆ క్యాంపు కార్యాలయంలో ఆయనతో కొంచెం సేపు చర్చించిన అనంతరం ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించాలి. అది నష్టపరిహారం కావచ్చు, మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఎవరు బాధ్యులు అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.